వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ కేవలం ఒక 4-5 lakhs వరకే పెట్టుకుంటాం. అదే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ₹1,00,00,000 దాకా మనం పెట్టుకుందాం. ఇప్పుడు హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 5,00,000 and ₹1,00,00,000 అది ఎంతవరకు పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకా దాన్ని పెంచాలా లేకపోతే తగ్గించాలా? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొంతమంది 4 to 5 lakhs వరకు మాత్రమే పెట్టుకుంటారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మొత్తం ఒక ₹1,00,00,000 వరకు పెట్టుకుంటారు. సో ఈ అమౌంట్ అనేది కరెక్టేనంటారా, లేకపోతే ఇంకా తగ్గించాలా లేకపోతే పెంచే అవకాశాలు పెట్టుకోవాలా? మీకు ఒక చిన్న కేసు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య ఒకటి కాదు, సిమిలర్ కేసెస్ నేను 2 ఎదుర్కొన్నా. బేసిక్ ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ని బయట తీసుకోవడంలో నెగ్లెక్ట్ చేస్తారు. ఒక ఐటీ జాబ్ చేస్తున్నారంటే యూజువల్లీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఒక 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, సరే అక్కడ మీ కంపెనీని బట్టిగా వాళ్ళు పే చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు ఎదుర్కొన్న కొన్ని సమస్యలను చెప్పడంతో మన వ్యూవర్స్ కూడా అర్థమైపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం పడుతుంది అనేది. సో ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి, యూజువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మన కార్పొరేట్లో తీసుకుంటున్నప్పుడు అక్కడ పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. పేరెంట్స్కి ఎప్పుడైనా ఒక సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని ఒక విషయాన్ని బాగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒక 2 కేసెస్ ఆల్మోస్ట్ సిమిలర్గా జరిగాయి. బేసిక్ ఏమైంది, ఒక పర్సన్కి షుగర్, యూజువల్లీ ఏజ్ తోటి ఏమొస్తుంది, షుగర్ వస్తుంది. పెద్దవాళ్ళు పేరెంట్, ఆయనకి షుగర్ ఎక్కువ ఉండడము, దాంతో కిడ్నీ డయాలసిస్ అంతా బాగా సీరియస్ అవ్వటము, దాంతో ఆ మనిషి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోవటము, ఆ గచ్చిబౌలిలో ఏదో హాస్పిటల్లో జరిపించారు. ఒకసారి కోమాలోకి వెళ్ళారు అంటే వెంటిలేటర్ మీద దాదాపుగా రోజుకు ₹1,50,000 ఖర్చు అవుతాయి. దాదాపుగా ₹1,00,000 ఖర్చు అని అంటే నీకు 5 లక్షలు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని అంటే ఓవరాల్గా నువ్వు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండగలుగుతావు? 3 రోజులు, 4 రోజులు. ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి, డయాలసిస్ ప్రాబ్లం ఉన్నటువంటి ఒక వ్యక్తి 5 లక్షలతోటి 4 రోజుల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి బయటికి రాగలుగుతాడా? అసలు ఎంతవరకు సర్వే అవుతారా గ్యారంటీ లేదు. అక్కడ ఎంతవరకు కుదిరితే అంతవరకు మనీని పంపించేయాల్సిన అవసరం ఉంటుంది యూజువల్లీ. ఈయన కేసులో ఏం జరిగింది, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల కంపెనీ ఎంత చెప్పాడు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలాసార్లు చెప్పారంట వాళ్ళకి, అరే బయట హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, పేరెంట్స్ వీళ్ళందరికీ సరిపోవాలి, బట్ వెళ్ళలేదు. మళ్ళీ శాలరీస్ ఏం తక్కువ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి 4 లక్షలు సంపాదిస్తారు. కానీ బయట హెల్త్ ఇన్సూరెన్స్కి ఎందుకు, అదొక ఎక్స్పెన్స్ లాగా ఫీల్ అయ్యారు. దాని ఎక్స్పెన్స్ లాగా ఫీల్ అవడం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళ జీవితకాలం కష్టపడ్డ సేవింగ్స్ అన్ని ఒక్క దెబ్బకి వాష్ అవుట్ అయిపోయినాయి. ఎంత అయింది సార్? దాదాపుగా ఏం జరుగుతుంది, సింపుల్ లెక్క చెప్తా. ఇప్పుడు బేసిక్గా ఒక 4 రోజులకే, 3 రోజులకో 4 రోజులకో మొత్తం 5 లక్షలు ఎగిరిపోయినాయి. తర్వాత ఇంకొక 6-7 రోజులు ఇంక ఎక్స్ట్రా ఉన్నారు. అటుగా మొత్తం కలిపి 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. మిగతా 6-7 రోజులకి ఏమవుతుంది, ఆ పైపెచ్చి ఇంకొక 15 లక్షల దాకా ఏదో ఖర్చు అయింది. 10 లక్షల నుంచి 15 లక్షలు ఇంక అడిషనల్ కాస్ట్ కూడా ఉంటాయి కదా. వెంటిలేటర్ అంటే జస్ట్ వెంటిలేటర్ ఫీజు ఒకటే కాదు, అడిషనల్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టాలి. ఆ డబ్బులు అయిపోయినాయి. తీరా ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము దీన్ని భరించలేము, వీ కాంట్ బేర్ దిస్ ఎక్స్పెన్స్, ఇది పెరిగిపోతుంది, సేవింగ్స్ అన్నీ కూడా అయిపోతున్నాయి, అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్లోకి నెట్టబడుతున్నామని చెప్పేసి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామా, ఉంచుదామా? ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసే స్థితిని ఎవరు తెచ్చుకున్నారు? ఇంకొకటి ఏమంటారంటే అదంటే హెల్త్ ఇన్సూరెన్స్లో రీఅష్యూర్ ఉంటుంది కదా, అంటే ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ రెన్యూ అవుతుంది కదా వెంటనే. ఇప్పుడు వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ అంతే, 1 yearలో అన్లిమిటెడ్ టైమ్స్ రీలోడ్ అవుతాయి. రీలోడ్ అని కొంతమంది అంటారు, కొంతమంది రీఅష్యూర్ అంటారు పాలసీల్లో. ఇప్పుడు బేసిక్గా మీకు రీలోడ్ కానీ రీఇన్ష్యూర్డ్ అవ్వాలి అని అంటే మీరు డిశ్చార్జ్ అవ్వాలి. కోమాలో ఉన్న వ్యక్తి డిశ్చార్జ్ అవుతాడా? దట్స్ ఇంపాసిబుల్ కదా. మీరు డిశ్చార్జ్ చేసి మళ్ళీ రీఅడ్మిట్ చేసుకోండి హాస్పిటల్లో అడిగితే ఎట్లా డిశ్చార్జ్ చేస్తాడు? అక్కడ మీరు డిశ్చార్జ్ చేయమని బలవంతంగా చెప్పిన డాక్టర్ ఏం రాస్తాడు, దిస్ ఈజ్ నాట్ అన్ మెడికల్ అడ్వైస్ బట్ ద అటెండర్స్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఇన్సిస్టింగ్ అస్ టు డిశ్చార్జ్ అని రాస్తాడు. అట్లా చేస్తే మీకు రెన్యూ కాదు, అది ఇన్సూరెన్స్ రెన్యూ కాదు, బికాజ్ యూ ఆర్ ఫోర్సింగ్ ద డాక్టర్ టు డిశ్చార్జ్. అది రెన్యూ ఎప్పుడు అవుతారో, డిశ్చార్జ్ అయితేనే మళ్ళీ రెన్యూ అవుతుంది, మళ్ళీ రీలోడ్ అవుతుంది. అది అక్కడ రీలోడ్ అయ్యే స్పేస్ కూడా మీకు దొరకదు. హాస్పిటల్ లోపలికి వెళ్ళడం వరకే మన పని, వెళ్ళిన తర్వాత అది రీలోడ్ అవుద్దా లేదా మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఒక నార్మల్ మోకాల్ సర్జరీలు చేయించుకోవాలంటేనే రోబోటిక్ వచ్చినాయి. ఈవెన్ Tier 2 టౌన్స్లో కూడా రోబోటిక్ సర్జరీస్ ఎంటర్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కరు దాదాపుగా 30 కోట్లు 20 కోట్లను బట్టి హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీకి సంబంధించిన టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఒక నార్మల్ మోకాల్ సర్జరీ ఒకప్పుడు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు అయిపోయేది. ఇప్పుడు దాదాపుగా ఒక్కొక్క మోకాలకి సర్జరీ చేయడానికి రోబో ముట్టుకుంది అని అంటే 9 లక్షలు 8 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ సర్జరీకి మాత్రమే అదే ప్యాకేజ్. ఓకే, 2 మోకాలకి ఎంత అవుద్ది, 16-17 లక్షలు అవుద్ది. అది ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్. హెల్త్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది, 13-14-15% ఉంటుంది హెల్త్ ఇన్ఫ్లేషన్. కోవిడ్ కంటే ముందున్నటువంటి మెడికల్ కాస్ట్ ఏంటి, ఇప్పుడున్నటువంటి మెడికల్ కాస్ట్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కంపేర్ చేస్తే ఇండియా ఇస్ ద చీపెస్ట్. అవును, విత్ గుడ్ టెక్నాలజీ, మంచి టెక్నాలజీ ఉంది మన దగ్గర. కంపారిటివ్లీ వీఆర్ గుడ్, డూయింగ్ గుడ్, అండ్ మన దగ్గర చీపెస్ట్. ఇంకా ఈ చీపెస్ట్ హెల్త్ ఎక్స్పెన్సెస్ని మనం బేర్ చేయలేని కండిషన్లో ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ స్ట్రాంగ్గా లేకపోతే
మీరు పెట్టుకునేటువంటి ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ అసెట్స్ అవి ఎట్లుంటాయి? ఇంకా 90% హాస్పిటలైజ్ అయ్యి మెడికల్ ఎక్స్పెన్సెస్ని భరించలేని వాళ్ళు రోడ్డున పడిపోతారు. రోడ్డున పడిపోయినటువంటి కుటుంబాల్లో ఒక ప్రధానమైన కారణం హెల్త్ ఎక్స్పెన్సే. ఎన్ని కుటుంబాలు కోవిడ్ టైంలో రోడ్డున పడిపోయాయి? సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అని అంటే మనం ఊహించనంత ఉండాలి, అన్లిమిటెడ్ ఉండాలి. ఇప్పుడు ఆ పాలసీలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. సో కొంతమంది 10 లక్షలు తీసుకుంటారు, కొంతమంది 15 లక్షలు తీసుకుంటారు, కొంతమంది 20 లక్షలు తీసుకుంటారు. సార్ నేను 25 లక్షలు తీసుకున్నాను కొంతమంది అంటారు. 25 లక్షలు సరిపోతాయని ఎవరు చెప్పారు? భవిష్యత్తులో వాట్ ఎవర్ ద హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఈరోజు తీసుకున్నది ఈ రోజుల కోసం కాదు కదా, భవిష్యత్తు కోసం. ఇఫ్ యు ఆర్ ఎట్ 40 నౌ, 60 తర్వాత కదా అసలు మీకు అది ఉపయోగంలోకి వచ్చేది. మరి 60 ఏజ్ గ్రూప్కి మీకు 25 లక్షలు నెక్స్ట్ 20 ఇయర్స్లో 25 lakhs అసలు విలువ ఉంటుందా? ఉండదు కదా. ఈ రోజు మనం తీసుకున్నప్పుడు 25 lakhs అనేది రీజనబుల్ గుడ్ సైజ్ అని అనిపిస్తుంది, కానీ అదే 20 years తర్వాత దానికి విలువే లేదు ఇక. సో సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అన్లిమిటెడ్ తీసుకోవాలి. ఇక అదే టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలోకి వచ్చేసరికి మీరు అన్నారు ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోద్దా అని. అది మీరే కాదు, నా దగ్గరకు వచ్చి నేను చూసిన కేసెస్ అన్నింటిలో కూడా మోస్ట్ కామన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత అంటే ₹1 కోటి. ₹1 ఇప్పుడు వినడానికి పెద్దగా వినపడుతుంది సౌండింగ్, కానీ ఒక్కసారి ఆ ₹1 డివైడ్ చేసి నేను బతకడానికి అంటే మనం లేని సమయంలో ఫ్యామిలీ సర్వైవ్ కావడానికి ₹1 సరిపోతాయా? ₹1 బ్యాంకులో వేస్తే ఏమొస్తుంది? నెలకు 50,000 వస్తుంది. 50,000తో మీ ఫ్యామిలీ గడిచిపోద్దా? పిల్లల ఫీజులు, ఇప్పుడు ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో ఆ మనిషి చనిపోతే ఏం ఖర్చు తగ్గుద్ది? గుప్పెడు బియ్యం ఖర్చు తగ్గుద్ది. మనిషి ఖర్చు ఎంత అని అంటే అంతే, మనిషి విలువ గుప్పెడు బియ్యం ఇంట్లో. అంతకుమించి ఏం తగ్గుద్దా? ఒక కూరగాయ గుప్పెడు బియ్యం అంతే, అంతకుమించి ఏం తగ్గదు ప్రాక్టికల్లీ స్పీకింగ్. దెన్ ఒక చిన్న కేసు ఇక్కడ కూడా, ఒక మనిషికి యాక్సిడెంట్, ఫ్యామిలీ బయటికి వెళ్తున్నారు, రోడ్ యాక్సిడెంట్, అదృష్టం బాగుండి మిగతా ఫ్యామిలీ సర్వైవ్ అయింది, హస్బెండ్ చనిపోయాడు. ఇల్లు ఉంది, ఇంటికి హోమ్ లోను ఉంది, ఇలా ₹1 టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఆయన చేసిన ఒక మంచి పని ఏంటి అని అంటే హెల్త్ ఏదైతే ఇంటికి హోమ్ లోన్ ఉందో దానికి ఇన్సూరెన్స్ పెట్టాడు. సో టర్మ్ ఇన్సూరెన్స్ కాకుండా ఆ హెల్త్ ఇన్సూరెన్స్కి ఆ లోన్కి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఆయన చనిపోయిన తర్వాత ఆ అమౌంట్ లోన్కి వెళ్ళిపోయింది. ఎందుకు? లోన్కి అగెన్స్ట్గా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి లోన్ క్లియర్ అయిపోయింది, ఇల్లు సొంతమైంది. టర్మ్ ఇన్సూరెన్స్ ₹1 ఇంటికి వచ్చినాయి, ఎఫ్డీలో ₹1 డిపాజిట్ చేశారు, నెలకి 50,000 వస్తున్నాయి. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజే నెలకి 25,000 ఖర్చు. నెలకి 25,000, 3 లక్షల స్కూల్ ఫీజులు ఉన్నాయి కదా, 3 లక్షల స్కూల్ ఫీజులు ఇద్దరికి కలిపి నెలకు 25,000 అవుతుంది. అంటే 1,50,000 ఇంకా 25,000 కుటుంబం బతుకుద్దా? సొంత ఇల్లు ఉన్నంత మాత్రాన బతకదు కదా, సరిపోవు డబ్బులు. ఇక్కడ కేవలం తిండి తినడం ఒకటే కదా, దేర్ ఆర్ మెనీ ఎక్స్పెన్సెస్ ఇన్ లైఫ్. మరి వాటన్నిటికీ డబ్బులు సరిపోతాయా? సరిపోవు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు కొన్న ఇల్లు మంచి ఇల్లు, కొత్త ఇల్లు కాబట్టి ఆ ఇంటికి రెంట్ ఎక్కువ వస్తుందో అని చెప్పేసి ఆ ఇంటిని రెంట్కి ఇచ్చి చిన్న ఇంటికి వెళ్ళారు. ఓ 15,000 ఎక్స్ట్రా మిగులుతాయి, సో దా సర్వైవ్ అవుతామని. ఇప్పుడు చెప్పండి ₹1 టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతమంది సరిపోద్ది? అసలు ఎవరికైనా సరిపోద్దట ₹1? ఓకే సరే, ఇల్లు మారి 10,000 మిగుల్చుకొని ఏదో సర్దుకుంటున్నారు అనుకుందాం. స్కూలింగ్ వరకు ఓకే, హైయర్ ఎడ్యుకేషన్, పెళ్ళిళ్ళు, ఆ తర్వాత మీ వైఫ్ సర్వైవల్, బతుకున్నంతకాలం ఆవిడకి డబ్బులు ఉండాలి కదా. మరి ఎంత ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్? అది మీ లైఫ్ ఎక్స్పెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ లిక్విడ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో లెక్కేసుకొని వాటి బేసిస్ మీద చేస్తాం. సింపుల్ ఫార్ములా ఒకటి ఉంటుంది. మీ టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత అవసరమో అని అంటే మీ ఫ్యామిలీ ఉన్నంతకాలం బతకడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, దానికి ఎంత కార్పస్ కావాలి, అండ్ మీ పిల్లల ఎడ్యుకేషన్కి లంసమ్ రూపంలో డబ్బులు ఎంత అవసరం, అండ్ మీ పిల్లల మ్యారేజెస్కి లంసమ్ రూపంలో ఎంత డబ్బులు అవసరం, మైనస్ మీ దగ్గర ఉండేటువంటి లిక్విడ్ అసెట్స్, మ్యూచువల్ ఫండ్స్, పిఎఫ్, ఈపీఎఫ్, ఎన్పిఎస్, ఇవన్నీ మైనస్ చేయాలి. మైనస్ చేయగా ఏదైతే ఫిగర్ డిరైవ్ అవుతుందో అది మీ టర్మ్ ఇన్సూరెన్స్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డిరైవ్ ద టర్మ్ ఇన్సూరెన్స్. దీన్ని నీడ్ అనాలసిస్ అని అంటారు. ఓకే, ఇంటూ 25, ఇంటూ 20, ఇంటూ 10, హూ సెట్? అండ్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 85 సంవత్సరాల దాకా పెట్టుకుంటారు. 85 రూపాయలు ఖచ్చితంగా చచ్చిపోతారు, నాకు టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని పెడతారు. అప్పుడు మీ పిల్లల్ని ఎప్పుడు పోతానని ఎదురు చూస్తుంటారు. నిజం ఇది, అవును, నిజంగా చూస్తారు ఇట్లా. ఇట్లెందుకు ఉంటారులే అని అంటే నేను చూసా, మీరు చూడలేదు అంతే, అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ పని ఏంటి? ప్రొటెక్టింగ్ ద ఇన్కమ్. అంటే ఎప్పటిదాకా ఉండాలి? మీరు ఇన్కమ్ జనరేట్ అయ్యేంత వరకు, అంటే ఎంతకాలం పనిచేస్తారో అంతవరకు,
లేదా మీ పిల్లలు సెటిల్ అయ్యేదాకా, విచ్ ఎవర్ ఇస్ లేటర్, ఎర్లియర్ కాదు, ఏది లేట్గా అవుతుంది అది. మీ ఎర్నింగ్ లేట్ అవుతుందంటే ఎర్నింగ్ అయ్యేదాకా, లేదు పిల్లల సెటిల్మెంట్ లేట్ అవుతుందంటే 25 సంవత్సరాలు వచ్చేవేదో ఉంటుంది, ఒక వయసు పెళ్ళి అయ్యేదాకా ఏదో 25 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకి మీకు దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్కి కానీ టర్మ్ ఇన్సూరెన్స్కి కానీ బార్గెన్ చేయటం అనేది మహాపాపం. లైఫ్లో మీరు ఎక్కడైనా బార్గెన్ చేయండి. టర్మ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్లో బార్గెన్ చేశారు అని అంటే కన్సిడర్ యూ హ్యావ్ కాంప్రమైజ్డ్ యువర్ లైఫ్. మీరు మీ జీవితాన్ని కాంప్రమైజ్ అయిపోయినట్టు. ప్రీమియంలో బార్గెన్ అంటారు, లేకపోతే ప్రీమియం బార్గెన్ అంతే కదా. ఇప్పుడు అన్లిమిటెడ్కి వెళ్తే కొద్ది ప్రీమియం పెరుగుద్ది. అంత ప్రీమియం ఎందుకు, నేను ఎందుకు కట్టాలి అని అంటే ఉంచుకుందంతా పోతుంది కదా. దట్ ఈస్ నాట్ రైట్. టర్మ్ కేసులో కూడా అంతే. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంతో కొంత ఉండాలా, లేకపోతే అవసరమైనంత ఉండాలా, ఇదే ప్రశ్న. అవసరమైన కదా, మనకు ఎంత అవసరమో అంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు 5 లక్షల కోసం అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా? 5 లక్షలు మీరు జేబులోంచి పెట్టుకోలేరా? సార్ పెట్టుకోగలుగుతాం కదా 5 లక్షలు. మరి 5 లక్షలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకండి? అసలు ఎంత ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్? మనం పెట్టుకోలేనంత జరుగుతుంది అన్నప్పుడు ఎఫోర్డ్ చేయడానికి కావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. మనం పెట్టలేనంత, ఏదైనా క్యాన్సర్ కానీ ఇట్లాంటివి వస్తే 1 సింగిల్ షాట్ సంవత్సరానికి 50 లక్షలు లేపుతారు వాళ్ళు. ఇట్స్ ఎక్స్పెన్సివ్ కదా, పెట్టుకోలేం కదా జేబులో నుంచి. అప్పుడే కదా హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేసేది. మరి 5 లక్షలు 10 లక్షలు బార్గెన్స్ ఏంటి? ఒక యాక్సిడెంట్కి ఎంత ఖర్చు అవుద్ది తెలుసు కదా. 5-6 లక్షలు ఉంటుంది మినిమం అది. ఏది నార్మల్ డ్యామేజ్ అయితే, కోమా అయితే చెప్పలేం. ఇక అది ఎవరి చేతిలో లేదు. 20, 25, 30 నో వన్ నోస్. మరి ఎవరు ఇస్తారు డబ్బులు? దెన్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఇన్సూరెన్స్ అనేది దట్ ఈస్ ద బేసిక్ ఎలిమెంట్. అసలు మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు సరిపడా ఇన్సూరెన్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే వాటికి అర్థమే లేదు. యు ఆర్ డూయింగ్ అండ్ అన్నెసరీ జాబ్. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అవి మిగలవు, అయిపోతాయి. లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నాకేం కాదంటే అక్కడే జరుగుద్ది. దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్, రైట్? అనుకుంది చెరగటమే మన జీవితం. మనం ప్రిపేర్డ్ కావాలంటే ఖచ్చితంగా జరగదు. ప్రిపేర్ కాని చోట దెబ్బ తీయటమే అంటే లైఫ్ పని నేర్పించటం. ఇక్కడ నువ్వు ప్రిపేర్ కావాలి, లెర్న్ ఇట్ అని చెప్పి నలుగురికి చూపిస్తుంది. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఆ టైంలో ఆల్రెడీ మనుషులు అట్లా అయిపోయి ఉన్నప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ సతమతం అయిపోతూ ఉంటుంది. అదే టైంలో డబ్బులు కూడా లేవు అని అంటే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళ మెంటల్ స్టేట్ ఏంటి? మరి మీరేగా సపోర్ట్ చేయాల్సింది. ₹1,00,00,000 ఉన్నాయనంటే ఏం సేవ్ చేశారు? మీరు సేవ్ చేశారని అనుకుంటున్నారా తక్కువగా తీసుకొని? నో, యు ఆర్ పుట్టింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ట్రబుల్. ఆర్ఎల్స్ అట్లీస్ట్ ఆ కొనే రియల్ ఎస్టేట్ అనేది రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వచ్చేలాగా కొనాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అందరికి అవసరం లేదు. మీరు పని చేయకపోయినా సరిపడా ఇన్కమ్ వస్తుందంటే అసలు అవసరమే లేదు. ఆ కోటి కూడా వేస్టే. ఇఫ్ యూ హ్యావ్ లిక్విడ్ ఇన్కమ్, మంత్లీ వస్తుంటాయి కదా కొంతమందికి ఇన్కమ్, వాళ్ళకి అసలు అవసరమే లేదు. ఎవరికి అవసరం అని అంటే ఇట్లా డిపెండెన్సీ ఉంది, వాళ్ళకి కావాలి, ఇది వీళ్ళకి కావాలి. సో తీసుకునేది కరెక్ట్గా తీసుకోవాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పర్సన్. మోస్ట్ వెల్కమ్.